మసూద్ అజార్, హఫీజ్ సయీద్లను భారత్కు తీసుకురావడానికి అజిత్ దోవల్ 4 వ్యూహాలతో స్కెచ్ వేశారా? ఇప్పటికే ఇందులో 2 ప్రణాళికలు అమలైపోయాయా? ప్రస్తుతం 3వ ప్రణాళిక పూర్తి చేయడానికి అజిత్ దోవల్, జైశంకర్లు పావులు కదుపుతున్నారా? అసలు దోవల్, జైశంకర్, మోదీ వేసుకున్న ఆ 4 ప్రణాళికలేంటి? ఇది ఎప్పటిలోపు పూర్తవుతుంది? తెలుసుకుందాం. మొదటిగా ఆ 4 ప్రణాళికలేంటో తెలుసుకుందాం. నెంబర్ 1, వీరిని ఐక్యరాజ్య సమితి ద్వారా అంతర్జాతీయ ఉగ్రవాదులుగా గుర్తించేలా చేయడం. నెంబర్ 2, ఉగ్రవాదులకు అమెరికా సహాయం నిలిపివేసేలా చేయడం. నెంబర్ 3, ఉగ్రవాదులందరినీ పాకిస్తాన్కు రప్పించడం లేదా ఇతర దేశాల్లో దాక్కునేందుకు వీలు లేకుండా చేయడం. నెంబర్ 4, చివరి అస్త్రం భారత్కు వచ్చేలా స్కెచ్ గీయడం. ఇందులో మసూద్ అజార్, హఫీజ్ సయీద్ల విషయంలో నెంబర్ 1 ఇప్పటికే పూర్తయింది. మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా 2019 మేలో ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో మాస్టర్ ప్లాన్గా ఉన్న మసూద్ను ఉగ్రవాదిగా గుర్తించాలని భారత్ ఎంతో కాలంగా కోరుతూ వచ్చింది. ఐక్యరాజ్య సమితిలో పదే కోరుతున్న భద్రతా మండలిలో వీటో అధికారం లేకపోవడంతో ఇబ్బందిగా మారేది. వీటో అధికారం ఉన్న దేశాల్లో చైనా మసూద్ అజార్కు అండగా నిలుస్తూ వచ్చేది. కానీ భారత్ అంతర్జాతీయంగా డ్రాగన్ కంట్రీ డబుల్ స్టాండర్డ్ను ఎండగడుతూ వచ్చింది. భారత దౌత్యంలో చైనాకు దిగిరావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఇక హఫీజ్ సయీద్ను కూడా అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడానికి భారత్ ప్రయత్నాలు చేస్తున్నా చైనా ఇప్పటికీ అడ్డుకుంటూనే ఉంది. కానీ ఇతడిని అమెరికా ఇప్పటికే ఉగ్రవాదిగా ప్రకటించింది. అమెరికా గుర్తిస్తే చైనా అడ్డుకున్నా దానికంత ప్రాధాన్యత ఉండదు. ఇక ఈ విషయంలో ఇప్పటికే అంతర్జాతీయ సమాజం ముందు వీరిద్దరూ ఉగ్రవాదులుగా గుర్తించబడ్డారు. ఇక పాయింట్ నెంబర్ 2, ఉగ్రవాదాలకు అమెరికా సహాయం నిలిపివేసేలా చేయడం. మధ్యప్రాచ్య దేశాల్లో ఉగ్రవాదం పెరిగిపోవటానికి అమెరికా, రష్యాల మధ్య ప్రాక్సీ వార్ ప్రధాన కారణంగా నిలిచింది. 1950ల నాటి నుంచి రష్యా నేతృత్వంలోని సోవియట్ యూనియన్, అమెరికాల మధ్య ఆధిపత్య పోరు నడిచింది. దీంతో ప్రపంచ దేశాలన్నీ రష్యా వైపో, అమెరికా వైపో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రష్యా ఆధిపత్యంలో ఉన్న దేశాల్లో అస్థిర పరిస్థితులు సృష్టించడానికి పరోక్షంగా ఉగ్రవాద గ్రూపులకు కూడా సహాయం చేసింది. అటు ఆఫ్ఘనిస్తాన్లో రష్యాకు వ్యతిరేకంగా తాలిబాన్లను పెంచి పోషించింది. వారికి ధన సహాయం చేయటం, ఆయుధాలను సరఫరా చేయటం వంటివి చేసింది. దీంతోపాటు ఇరాక్లో సద్దాం హుస్సేన్ను చంపడం వల్ల పుట్టుకొచ్చిన ఐసిస్కు పరోక్షంగా సహకరించింది కూడా. ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థల్లో ఐసిస్ కూడా ఒకటి. ఇక ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల ఎదుగుదలకు 1980ల నుంచే తోడ్పాటును అందించింది అమెరికా. అక్కడ రష్యా నేతృత్వంలోని సోవియట్ యూనియన్ అనుకూల ప్రభుత్వం ఉండేది. దీంతో ఆ ప్రభుత్వానికి ఇబ్బందులకు గురి చేయడానికి తాలిబాన్లకు ప్రోత్సాహం కూడా అందించింది. కానీ ఆ తర్వాత అదే తాలిబాన్లు అమెరికాకు ఏకుకు మేకై కూర్చున్నారు. తాలిబాన్ అగ్రనేత బిన్ లాడెన్ ఏకంగా అమెరికాకే ఎదురు తిరిగి ట్విన్ టవర్స్ను కూల్చివేశాడు. అయినా అమెరికాకు బుద్ధి రాలేదు. పాకిస్తాన్ వంటి ఉగ్రవాద దేశాలకు ఇప్పటికీ సహకరిస్తూనే ఉంది. భారత్ అమెరికా కంటే రష్యా వైపే ఎక్కువగా మొగ్గు చూపుతుందన్నది అగ్రరాజ్యం భావన. అందుకే భారత్ను ఇబ్బందులకు గురి చేయడానికి పాక్కు నిధులు, ఆయుధాల సరఫరాతో పాటు అక్కడి ఉగ్రవాదులకు పరోక్షంగా సహకరిస్తోంది. పాకిస్తాన్లో ఉండే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులందరికీ నిధులు అమెరికా నుంచి అందుతున్నాయని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్న మాట. దీన్ని భారత్ గత కొన్నేళ్లుగా ఎండగడుతూ వస్తోంది. ఉగ్రవాదంలో మంచి చెడు ఉండవని, అది ఏ రూపంలో ఉన్నా ప్రమాదమేనని చెబుతూ వస్తోంది. దీనికి వెనకుండి ప్రోత్సహిస్తున్న వారిని పరోక్షంగా ఎండగడుతుంది కూడా. ఒకప్పుడు అమెరికా నుంచి భారీగా నిధులు అందుతుండగా ప్రస్తుతం అవి చాలా వరకు తగ్గిపోయాయి. అందుకే ప్రస్తుతం పాకిస్తాన్లో అజ్ఞాత వ్యక్తుల చేతిలో ఎంతోమంది అంతమవుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు ఉగ్రవాదులు. ఇక పాయింట్ నెంబర్ 3, ఉగ్రవాదులందరినీ పాకిస్తాన్కు రప్పించటం లేదా ఇతర దేశాల్లో దాక్కునేందుకు వీలు లేకుండా చేయటం. ప్రస్తుతం అంతర్జాతీయ ఉగ్రవాదులంతా పాకిస్తాన్లోనే ఉన్నారు. గతంలో సిరియా, యుఏఈ వంటి దేశాల్లో తలదాచుకున్న ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నారన్న విషయంపై భారత అంతర్జాతీయ నిఘా వ్యవస్థ రా ఇట్టే పసిగట్టి ఆధారాలు సేకరిస్తోంది.
దీంతో వారంతా అక్కడి ఉండటానికి సాధ్యమవ్వట్లేదు. అందువల్లే ప్రస్తుతం ఉగ్రవాదులంతా పాక్లోనే తలదాచుకుంటున్నారు. పాక్ కేంద్రంగానే జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలు తమ కార్యకలాపాలు జరుపుతున్నాయి. ఈ ప్రక్రియ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులంతా పాకిస్తాన్లోనే ఉన్నారు. కేవలం ఖలిస్తానీ ఉద్యమానికి చెందిన గుర్పట్వాన్ సింగ్ పన్ను లాంటి ఉగ్రవాదులు మాత్రమే కెనడా కేంద్రంగా పనిచేస్తున్నారు. వీరు కాకుండా ఇస్లామిక్ ఉగ్రవాదానికి సంబంధించిన నాయకులంతా పాక్లోనే తలదాచుకుంటున్నారు. అక్కడి నుంచే భారత్కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే కాశ్మీర్లో జైషే మహమ్మద్ నేతృత్వంలోనే ఉగ్రవాద దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. దాన్ని అనుబంధ సంస్థలే ఇక్కడ చురుగ్గా పనిచేస్తున్నాయి. తాజాగా ఆర్మీపై జరిగిన దాడుల్లో పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ ఉగ్రవాద సంస్థ కీలకంగా వ్యవహరించింది. ఇది జైషే మహమ్మద్కు అనుబంధంగా భారత్లో ఏర్పడిన సంస్థ. దీనికి మసూద్ అజార్ నుంచి ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు లభిస్తూ ఉంటాయి. వీటి ప్రకారమే భారత్లో దాడులకు పాల్పడుతోంది. కేవలం ఇదొక్కటే కాదు, ఇంకా చాలా సంస్థలు ఇక్కడ పనిచేస్తున్నాయి. ఇక 4వది అత్యంత ముఖ్యమైనది, వీరంతా భారత్కు వచ్చేలా స్కెచ్ గీయటం. ఉగ్రవాదులను భారత్కు రప్పించాలంటే సావధాన వేద దండోపాయాలు ప్రయోగించాల్సిందే. ప్రస్తుతం జైశంకర్, అజిత్ దోవాల్, మోదీ త్రయం ఈ పనిలోనే నిమగ్నమయ్యారు. ఇందులో ముఖ్యమైనది ఆయా ఉగ్రవాదులు పాకిస్తాన్లోనే ఉన్నారని ప్రపంచానికి తెలియజేయటం. ఇది ఎలా అన్నది ఒక ఘటన ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2021 జూలై నెలలో మసూద్ అజార్ ఇంటి ముందు బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 3 మరణించగా 24 మంది గాయపడ్డారు. ఈ దాడి సరిగ్గా మసూద్ అజార్ను లక్ష్యంగా చేసుకొని జరిగింది. కానీ ఈ పేలుడు నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. ఆ సమయంలో మసూద్ అజార్ ఇంట్లోనే ఉన్నాడని పాకిస్తాన్ పేపర్లలో వార్తలు కూడా వచ్చాయి. అటు పాకిస్తాన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మోయిద్ యూసుఫ్ సైతం దీనిపై ఒక ప్రకటన కూడా చేశాడు. బాంబు పేలుడుకు భారత అంతర్జాతీయ నిఘా వ్యవస్థ రానే కారణమని ఆరోపించాడు. మసూద్ అజార్ను చంపడానికే భారత్ ఈ కుట్రకు పాల్పడిందని చెప్పాడు. ఈ ఒక్క ప్రకటనతో మసూద్ అజార్ పాక్లోనే ఉన్నాడని ఆ దేశం ఒప్పుకున్నట్లయింది. ఇక గతంలో దావూద్ ఇంట్లోనూ టెలిఫోన్కు కాల్ చేసి అతడితో మాట్లాడిన ఆడియో టేప్ను విడుదల చేయటం లాంటి వాటితో వీరంతా పాక్లోనే ఉన్నారని అంతర్జాతీయ సమాజానికి నిరూపిస్తోంది. మరోవైపు దౌత్యపరంగా వీరిని అప్పగించాలని కోరుతోంది. తాజాగా హఫీజ్ సయీద్ను భారత్కు అప్పగించాలని అధికారికంగా అభ్యర్థన పంపింది. దీన్ని పాకిస్తాన్ తిరస్కరిస్తుందని తెలిసినా ప్రభుత్వం తరపున అడగాల్సి ఉండటంతో అడిగింది. ఇక పాకిస్తాన్ ఎలాగో పంపదు. వీరిని అంతం చేయడానికి భారత్ మరో మార్గంలో ప్రయత్నాలు చేస్తోంది. 2024లో మోదీ మరోసారి అధికారంలోకి వస్తే పాకిస్తాన్లో ఉగ్రవాదులను అక్కడి వారితోనే అంతం చేయడానికి స్కెచ్ వేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇది మొదలైన 2024 తర్వాత మరింత ఎక్కువయ్యే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఆ దేశంలో ఎంతమంది ఉగ్రవాదులు గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతమవుతున్నారు. ఇప్పటికే 50కి పైగా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఇది ఇలాగే కొనసాగితే మరో ఏడాదిలో ద్వితీయ శ్రేణి ఉగ్రవాదులంతా హతమైపోతారని ఒక అంచనా. ఇక మిగిలింది మొదటి శ్రేణి నాయకులే. వీరంతా పాకిస్తాన్లోనే బిక్కుబిక్కుమంటూ బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఎప్పుడు ఎవరు చంపుతారా అని ఈ రోజులు లెక్క పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది. హఫీజ్ సయీద్ ఇంటి ముందు బాంబు పేల్చిన వ్యక్తులకు హఫీజ్ సయీద్ను చంపడం అంత కష్టమేమీ కాదు. ఈ 4వ ప్రణాళిక ఇప్పటికే కొనసాగుతోంది. ఇది మరింత ఎక్కువ కావాలంటే 2024లో మోదీ గెలుపు తర్వాత వరకు వేచి చూడాల్సిందే. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.